పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేయండి నడిపించిన గాక. నిన్నటి దినాన్న యెషయా గ్రంథం 18వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 19వ అధ్యాయం చదువుకున్నాం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తులను రేపెదను. సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచెదరు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తి నేను మాన్పివేసెదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొనుగువారి యొద్దకును, కర్ణ పిశాచి గల వారి యొద్దకును, సోదగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీలను క్రూరమైన అధికారికి అప్పగించెదను, బలాత్కారుడైన రాజు వారిని ఏలును అని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నది ఎండి పొడి నేల యగును, ఏటిపాయలు కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రైలును తుంగులను వాడిపోవును. నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వెయ్యివారందరూ ప్రాలపించెదరు. జలముల మీద వలలు వెయ్యివారు కృషించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జనుపనార పని చెయ్యువారును, తెల్లని బట్టలు నెయ్యువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములో పడగొట్టబడును. కూలి పని చెయ్యువారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయాను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లా చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా. సోయాను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోలచేసి ఉన్నారు. తలైనను, తోకైనను, కొమ్మైనను, రేళ్ళు అయినను ఐగుప్తులో పని సాగింపు వారెవరూ లేరు. ఆ దినమున ఐగుప్తులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించుచుండు. ఆయన చెయ్యి చూచి వారి వనికి భయపడుదురు. యోధా దేశమును ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతి యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తులు తెలుసుకొనినట్లు యెహోవా తను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మ్రొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అసురుకు రాజమార్గం ఏర్పడును. అసురీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అసురునకును వచ్చుచూ పోవుచూ నుందురు. ఐగుప్తీయులు అసురీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అసురీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాదకరమగునుండును. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అసురీయులారా, నా స్వస్థమైన ఇశ్రాయేలీలారా, మీరందరూ ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. ఇంతటితో యెషయా గ్రంథం 19వ అధ్యాయం పూర్తయింది.
రేపటి దినాన్న యెషయా గ్రంథం 20వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.